ఎవ్రీవన్. సో ఈరోజు మదర్స్ డే కదా. సో ప్రతి ఒక్క మదర్కి ఫస్ట్లీ హ్యాపీ మదర్స్ డే. విషయానికి వస్తే మదర్స్ డే సందర్భంగా నేను మా అమ్మకు ఒక చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను. ఏంటా అనుకుంటున్నారా? ఎండింగ్లో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. నేను ప్రీవియస్గా ఎప్పుడు గిఫ్ట్స్ ఇచ్చేదాన్ని కాదు, బట్ లాస్ట్ ఇయర్ మదర్స్ డేకి మా అమ్మకు శారీ ఇవ్వాలనిపించి ఒక శారీ కొన్నా అనమాట. దానికి మా అమ్మ ఎంత హ్యాపీ అయిందంటే, కనిపించిన ప్రతి ఒక్కరికి మా అమ్మాయి నాకు శారీ కొనిందని చెప్పుకుంది. ఆ రోజు అనిపించింది, మనం నచ్చినప్పుడు చిన్న చిన్నవి ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. సో మా అమ్మ ఎప్పటి నుంచో ఒక గిఫ్ట్ అడుగుతుంది, లైక్ గిఫ్ట్ కాదు ఒకటి అడుగుతుంది. సో నేను అది ఈరోజు గిఫ్ట్ కింద ఇచ్చాను. మా అమ్మకి అసలు జీరో నాలెడ్జ్ అనమాట, బేసిక్ ఐడియా కూడా లేదు. నేను వచ్చి కూర్చో అమ్మ అని ఇస్తుంటే మా అమ్మ ఏంటో అని వింతగా చూస్తుంది. కానీ అది ఇచ్చిన తర్వాత మా అమ్మ చాలా హ్యాపీ అయింది. నా దగ్గర మనీ చాలా తక్కువ ఉన్నాయి, సో ఉన్న మనీలోనే నేను మా అమ్మకి ఇచ్చా. మా అమ్మ హ్యాపీ అయిన తర్వాత నాకు ఆ రోజు అనిపించింది, లైక్ ఆ క్షణం, మనం ఇచ్చేది 1 రూపీయా, 2 రూపీసా, 1000 రూపీసా అని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు ఒక చిన్నది ఇస్తే చాలు, అది ఏ కాస్ట్ అయినా వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. సో నేను ఈరోజు అనుకున్నది ఏంటి అంటే, మీ దగ్గర ఉన్న అమౌంట్తోనే 10 రూపీస్ అయినా పర్లేదు ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. సో ఫైనల్గా నేను ఇచ్చింది అయితే ఇదనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.